ప్రధానంగా ఇప్పుడు ఎక్కువ వేధిస్తున్న సమస్య హెయిర్ ఫాల్, జెంట్స్ లో గానీ ఉమెన్స్ లో గానీ. సో దీనికి అసలు పర్మనెంట్ గా సొల్యూషన్ ఏమైనా ఉందా? దాన్ని అసలు తగ్గించుకోవడానికి ఎలాంటి సలహాలు? అమ్మ, ఒకసారి నమస్కారం అందరికీ. సో హెయిర్ ఫాల్ అన్నది ఒక కాజ్ స్పెసిఫిక్ ఉంటుంది. మేల్ కానీ చూస్తే ఒక రకంగా హెయిర్ ఫాల్ రీజన్స్ ఉంటాయి. మేజర్లీ వచ్చేసి ఆండ్రోజెనిక్ హెయిర్ ఫాల్ అని అంటారు. మన ఆలోపతి సైడ్ అయితే, ఆయుర్వేదిక్లో అయితే మన బాడీలో వేడితనం ఎక్కువగా అవుతే అది ఆ వేడి వల్ల జుట్టులు రాలిపోతాయి అని, ఒకటి పిత్తం పెరిగి ఊడిపోతాయి అని ఉంటారు. సో బేసికలీ మన న్యూట్రిషన్ కానీ స్ట్రెస్ కానీ అదర్వైజ్ చెప్పినట్లాగా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువగా అవుతుందమ్మా. ఓకే, సరే, దానికి ఏమైనా ట్రీట్మెంట్ మీ యా దగ్గర? యా యా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అమ్మ. అంటే నేను చెప్పిన ప్రకారంగా కాజ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఓకే. లైక్ ఇన్ ఆల్ ద ఫ్యాక్టర్స్ మనం చూసినా కూడా వీల్ ఎండ్ అప్ విత్ పిత్త, ఇంక్రీజ్ పిత్త ఇన్ ద బాడీ. సో ఆ పిత్త తగ్గియడం చేస్తే మనకు చాలా కంఫర్టబుల్గా హెయిర్ అన్నది కంట్రోల్లో వస్తాయి, హెయిర్ ఫాల్ అన్నది. దాంట్లో మీరేమంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తినకూడదు, మళ్ళీ పులుపు ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. అట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ సోర్ ఫుడ్స్ ఎక్కువగా తినకపోతే సరిపోతుంది. అండ్ మీకు అందరికీ తెలిసి ఉన్నట్లాగా ఈ అలోవెరా ఇంటర్నల్ ఇంటేకు, మళ్ళీ భృంగరాజ రసము ఇంటర్నల్ తీసుకోవడంలో చాలా మట్టికి హెయిర్ ఫాల్కి హెల్ప్ అవుతుంది.